మామూలుగా నల్ల పూసలు అవి వేసుకోవచ్చా? వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మెట్టలు పెట్టుకుంటారు బట్టి, కానీ చాలా మంది పెట్టుకోరండి. పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం మెడలో కూడా అది ఏదో నార్మల్ చైన్ వేసుకుంటారు, నల్ల పూసలు మంగళసూత్రాలు తీసేస్తారు అనుకోండి, అది ఓకే. కానీ నల్ల పూసలు వేసుకోవచ్చు, దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అనేది నా సిద్ధాంతం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు చెప్పింది అదే, మీకు తెలుసో లేదో. చాలామంది వీడియోస్, అయ్యో కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడున్నారు, రాజమహేంద్రవరం అంటే దూరం కదా, ఇళ్లల్లో పంపించరు, ఎంతమంది అమ్మాయిలు ఏడ్చేవాళ్ళోట. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చదువు చెప్పిస్తారు, పెళ్లి చేస్తారు అని చాలామందికి తెలియక ఇట్లా అంటే ఇళ్లల్లో మగ్గిపోయారు. కానీ ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే అట్లీస్ట్ మనకి ఒక సంస్కర్త ఆయన. అందుకే సంఘ సంస్కర్తలు ఉండాలండి మనకి. ఇప్పటికి కూడా సంస్కర్తలు కావాలి, ఎందుకంటే మన మనసులు ఇంకా కుళ్ళిపోయే ఉన్నాయి మనకి. మనం ఇంకా మారటం లేదు. చెప్పడానికి నాలుక మించి అన్నీ చెప్తాం, పెదవుల మించి మాట్లాడటం కాదు, గుండె లోతుల్లోంచి రావాలి ఏదైనా కూడా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేను ఆచరించాకే చెప్తాను ఏదైనా కూడా. నేను నా పని మనిషిని కూడా నేను నాతో సమానంగా చూడగలిగితేనే నేను మనిషిని. ఆమె మన అవసరం కోసం వస్తుంది, ఆమెకి డబ్బు కావాలి, మనకి పని కావాలి. నాకు అక్కడ కష్టం అనిపిస్తుంది, వాళ్ళని ఎందుకు మనకి తిట్టే హక్కే ఉంది. ఇంకొకటి మేడం, నేను చూశాను భర్త చనిపోయిన తర్వాత వాళ్ళని కొన్ని సంవత్సరాల వరకు ఇంట్లోకి కూడా రానివ్వరు. అంటే ముఖం చూడకూడదు, ఇంట్లో అడుగు పెట్టించకూడదు అని ఉంటారు కదా. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇంట్లో అడుగు పెట్టించాలి, అప్పుడే ఎవరింటికైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాలి, అత్తవారి ఇంట్లో పెట్టాలి. మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు భర్త పోగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అవును నువ్వు ఎవరింట్లో ఉంటావు అని అడుగుతారు. ఎందుకు ఎవరింట్లో ఉండాలి అమ్మాయి? ఒకవేళ 60 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా, 40 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా, ఒక ఇంట్లో ఆవిడ ఉన్నారుగా ఆల్రెడీ. ఉన్నాక వేర్ షీ హ్యాస్ టు గో, వై షీ హ్యాస్ టు గో, నాకు అర్థం కాదు. అత్తవారు అడుగుతారు, పుట్టింటి వాళ్ళు అడుగుతారు, ఊళ్ళో వాళ్ళు అడుగుతారు, కొడుకులు కూతుళ్ళు అడుగుతారు, అమ్మ నువ్వు ఎలా బతుకుతారేంటి? బతుకుతుంది ఆవిడ, షీ క్యాన్. మా సిస్టర్ని చాలామంది అడిగారు, నువ్వేంటి మీ చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతావు? నేను అడిగా, ఎందుకు మా అక్క మా ఇంటికి ఎందుకు రావాలి? తన ఇండివిజువాలిటీ తంది. మీకు ఎప్పుడు నేను సపోర్ట్ ఇవ్వాలి, నీకు ఏదైనా ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలా, ఇట్స్ ఓకే. కాదు నీకు సైకలాజికల్గా నేను ఏదైనా సపోర్ట్ ఇవ్వాలా, నేను వస్తా ఎనీ టైం. కానీ నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి? అసలు మనం ఒక ఆడపిల్లకి భర్త పోగానే మనం ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు అక్కర్లేదు. ఎక్కడ ఉండడం ఏంటి? ఆల్రెడీ వేర్ షీ స్టేయింగ్ అక్కడే ఉంటారు. ఆవిడని ఆవిడ చూసుకోగలదు. భర్తలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇటీవల కాలంలో అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు నామినీస్ పెట్టారు మగవాళ్ళు. భర్త పోయాక ఆ భార్యకి ఎంత ప్రాబ్లం అంటే అది ఆవిడకి ఏమీ తెలియదు అనమాట. అసలు భర్త ఎక్కడెక్కడ డబ్బు పెట్టారు, ఏ బ్యాంకులో దట్స్ వాట్. అసలు చాలా అవస్థలు పడ్డారు. ఈ మధ్య నేను చాలా మందిని చూసా. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా ముందు కరోనా తర్వాత మనం తీసుకోవాలి ఏదైనా. అంతకుముందు మనం చావు గురించి మాట్లాడాలంటే అదేదో పెద్ద తప్పు మనకి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు హార్ట్ అటాక్తో పోతున్నారు, 80 ఏళ్ళ వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు. అది బతికినందుకు కాదు, అంటే అలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, మీరు 40-50 వచ్చేసరికి మీరు పంచుకోండి, ప్రతిదీ భార్యతో పంచుకోండి. పంచుకోకపోతే ఎట్లా? మీకు అసలు ఏం అప్పులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి, మీరు బ్యాంకుల్లో ఏం పెట్టారు, మీరు చచ్చిపోయాక అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు. లేదు మీకు వచ్చే మీకు రావాల్సిన ఎమాల్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఆవిడకి ఎట్లా వస్తాయి? మీరు చెప్తేనే కదా. ఊళ్ళో వాళ్ళకి ఎవడు హెల్ప్ చేస్తాడు? వెరీ ఫ్యూ పీపుల్ విల్ హెల్ప్. మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర సంతకం తీసుకుని వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళు తీసేసుకుంటారు. అలాంటి కేసులు కూడా చూసా. కాబట్టి నేనేం చెప్తానంటే, భార్యాభర్తల మధ్య అన్ని అరమరికలు ఉండకూడదండి. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకుని, భార్యకి చెప్పే స్థితిలో భర్త ఉండాలి, భర్త చెప్పింది వినే స్థితిలో భార్య ఉండాలి. తెలుసుకోవాలి. అంటే ఆర్థికంగా కూడా భార్యకి నిపుణత ఉండాలి. ఇప్పుడు ఏదో ఆర్థిక మంత్రులు అంటే ఎక్కడో ఉండరు, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడదే ఆర్థిక మంత్రి, అంతే కదా. నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా నమ్ముతారో లేదు, అసలు ఆడవాళ్ళే ఎక్కువ దాస్తారు. అవును, బంగారం కొంటుంది అంటారు, కానీ ఆ బంగారం రేపొద్దున్న పిల్ల పెళ్ళికి అవసరం వస్తుంది, లేదా పిల్లాడి చదువుకు అవసరం వస్తుంది. భార్యలు దాచిపెట్టేది అది. వాళ్ళు దాచే ప్రతి పైసా మళ్ళీ ఇంటికే పెడతారుగా. ఓకే, చీరలు కొనుక్కుంటారండి, లెట్ హర్ ఎంజాయ్. ఏముంది అందులో? ఒక చీర కొనుక్కుంటే, ఇప్పుడు నగలు కొనేసుకోలేరుగా, ఇప్పుడు అయితే అసలు కొనుక్కోలే, 1,00,000 రూపాయలు ఇచ్చి. సో ఇప్పుడు మనిషి, ఒకప్పుడు మనకి 2 పట్టు చీరలండి,
నాకు బాగా గుర్తు, మా అమ్మగారికి 2 పట్టు చీరలు పెట్టిలో ఉండేవి. ఆ ట్రంక్ పెట్టి అంటే చాలా ఆనందం మాకు, అందులో ఏంటేంటో ఉంటాయని. సో ఆ 2 పట్టు చీరలతో వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు తెల్లారు లేస్తే ఇవాళ చీర కొంటారు, సాయంకాలం చీర కొంటారు, లేకపోతే పొద్దున్న డ్రెస్ కొంటారు. సో దెర్ ఇస్ నో ఎండ్. సో ఇప్పుడు మనిషి ఏంటంటే చెప్పులకి బట్టలకి పెడతాడు. పెట్టుకోనివ్వండి. ఇప్పుడు మనిషి ఎంతకాలం బతుకుతాడో తెలియదు, రేపు ఉంటామో ఉండమో తెలియదు. రేపటి వరకు ఏంది, నెక్స్ట్ క్షణం కూడా పోనీ అలా అనుకుంది అట్లీస్ట్ ఓకే ఈరోజు మనది అనుకుని బతికేటప్పుడు ఈ వితంతువుల విషయంలో భార్యాభర్తలు అంటే భర్త చనిపోయేటప్పుడు లేకపోతే చనిపోకముందు వీళ్ళు రాయాలండి. తర్వాత పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి, మీ కొంత పెట్టుకున్నాక ఆస్తి ఇవ్వండి, లేదు మీ తదనంతరం అని రాయండి. ఇప్పుడు ఇంకొక మంచి ఇదే వచ్చిందంటే, ఇప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తారు కదా కొడుకులకి, ఒకవేళ కొడుకులు మిమ్మల్ని చూసుకోకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదు, అది కూడా ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు, లేదు కంప్లైంట్ ఇవ్వచ్చు. చాలామందికి అది తెలియదు. సో మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వంట సరుకుల గురించి కాదు, లాయర్ల దగ్గర ఏంటి తర్వాత అనేది తెలుసుకోవాలి. నెగిటివ్గా వెళ్ళి తీసుకోకూడదు. అదేంటి నా భర్త పోతాడంటావా, నువ్వు ఇప్పుడు తెలుసుకోమంటావా? కాదు, నీ భర్త ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు, లేకపోతే భార్య ముందు పోతుందో ఎవరికి తెలియదు. బట్ వీ షుడ్ నో థింగ్స్. ఈ రోజుల్లో మీరు ఫోన్ పెట్టుకుంటున్నారు, పొద్దున్న లేచి సీరియల్స్ చూస్తారు, పొద్దున్న లేచి ఎన్నో 100 రకాలు చూస్తారు. దీనికంటే ముందు నా ఫ్యూచర్ ఏంటి, నాకు ఒకవేళ ఏదైనా ఆపద వస్తే నేను ఎవరిని సంప్రదించాలి, లేకపోతే ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలి, అవన్నీ తెలుసుకోవాలండి. చాలా అవసరం అది. బ్యాంకులో తెలుసుకోవాలి, పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్లో తెలుసుకోవాలి, తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. అందుకే ప్రతి మనిషికినండి, అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఒక చాకలి, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, అలాగే ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక బ్యాంక్ అతనితో కూడా మనకి పరిచయం ఉండాలి, ఒక బ్యాంక్